ఒకసారి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు వెళ్దాం. మహబూబ్నగర్ జిల్లాలో ఇక్కడ చూసుకుంటే బీజేపీ నాయకురాలు డీకే అరుణ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే ఫైర్ ఎంట్రీగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రదీప్ అందుబాటులో ఉన్నారు. ప్రదీప్, గుడ్ ఈవినింగ్ కనయ్. అయితే చిన్నోనిపల్లి ఉమ్మడి జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో ఉన్న చిన్నోనిపల్లి రిజర్వాయర్ భూ నిర్వాసితుల సమస్యలపై డీకేఆర్ నిన్న స్పందించారు. అయితే బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసి గ్రామస్తులను 5 గ్రామాల ప్రజలకు బైండ్ ఓవర్ కేసు నమోదు చేసి పోలీసులు అర్ధరాత్రి వారిని అరెస్ట్ చేయడంపై కొంత విమర్శలు గుర్తించారు. అయితే టిఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 9 సంవత్సరాలు కాలయాపన చేసి రేపు ఎలక్షన్లు వస్తున్నాయనగా కొంత హడావిడి అయితే చేస్తున్నట్టు డీకేఆర్ ను విమర్శించారు. అయితే ఈ విమర్శలకు కౌంటర్ గానే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి డీకేఆర్ పై ఫైర్ అయ్యారు. అయితే కేవలం రాజకీయ టూరిస్ట్ గా మారి ఆరోపణలు చేస్తున్నారని, అయితే తాను మంత్రిగా ఉన్న హయాంలోనే చిన్నోన్పల్లి రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన చేసిందని, అయితే ఆ శంకుస్థాపన సందర్భంలో 92% పనులు పూర్తవగా కాంట్రాక్టర్ కమిషన్ల కోసం అడ్డుకోవడంతో కాంట్రాక్టర్ పనులు ఆపినట్టు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆరోపించారు. అయితే డీకే అరుణ ఆమె భర్త ఇద్దరు కమిషన్ల కోసం చేయడంతో ఆ రోజు కేసులు నమోదయ్యాయని, బెయిల్ పై విడుదలైన సంఘటన మర్చిపోయారని అరుణమ్మను కొంత ఎద్దేవా చేసినట్టు మాట్లాడారు. అయితే ఈ నేపథ్యంలోనే అరుణమ్మ రాజకీయ టూరిస్ట్గా మారి అడపాదడప గద్వాలకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి తాను కూడా గద్వాల్లో ఉన్నట్టు చూపిస్తున్నారని, కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే అరుణమ్మ ఈ కామెంట్లు చేస్తున్నారంటూ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూ నిర్వాసితులకు R&R ప్యాకేజీ కింద వాళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ వాళ్ళు నష్టపోకుండా R&R ప్యాకేజీ కింద సదుపాయాలు కల్పించిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అంటూ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. అయితే ఈ సందర్భంలోనే ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో వాళ్ళను R&R ప్యాకేజీ కింద తప్పకుండా ఆదుకుంటామని, వాళ్ళకి సరైన న్యాయం చేస్తామని, ఇది బీజేపీ కేవలం డీకే అరుణ తన రాజకీయ లబ్ధి కోసం మాత్రమే మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. ఆ రోజు నెట్టెంపాడు కింద ఉన్న రేలంపాడు రిజర్వాయర్ ను కాసుల కోసం కకృతి పడే 4 టీఎంసీలు నిల్వ ఉంచాల్సిన ఆ రిజర్వాయర్ లో ఈ రోజు లీక్ కారణంగా 2 టీఎంసీలు నిల్వ ఉంటున్నాయని, ఇది కేవలం వాళ్ళు నాణ్యతరమైన పనులు చేయడం వల్లే, కాసులకు కకృతి పడడం వల్లనే, కమిషన్లకు కకృతి పడడం వల్లనే ఆ రిజర్వాయర్ ఇలా తయారైందండి. వాళ్ళు ఈ రోజు నీతులు వల్లించి ప్రెస్ మీట్ల ద్వారా తాము ఉనికిని చూపించుకోవాలంటూ విడ్డూరంగా ఉందంటూ కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విమర్శించారు. ఏది ఏమైతేనే R&R ప్యాకేజీ కింద సో మనం చూసుకోవచ్చు, ఇక్కడ చూసుకుంటే దాదాపుగా కూడా R&R ప్యాకేజ్ కింద అంటే డీకే అరుణ చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఒక స్పష్టమైనటువంటి వినికిడైతే వినబడుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. అయితే ప్రధానంగా ఒక టూరిస్ట్ లాగా వచ్చి వెళ్తున్నారు అన్నటువంటి మనం అక్కడ చూసుకుంటే టూరిస్ట్ లాగా వచ్చిపోతున్నటువంటి విషయాన్ని కూడా తెలుస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. ఒకసారి